ఒక యూనియన్ లీడర్ గా మీతో మాట్లాడడానికి వచ్చాను. కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఏం కావాలి? 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టించి అందులో 100 రూపాయలు పెట్టి 1 గంట పెట్టించకపోతే ఎంత పాపమో తెలుసా? ఏమిటి, మేము గుడి కట్టించామా? గుడంటే మా కార్మికుల దృష్టిలో ఫ్యాక్టరీ మాస్టారు. ఫ్యాక్టరీ వర్కర్స్ కి క్వార్టర్స్ కట్టించిన మీరు కుళాయిలు వేయించి వాళ్ళకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయరా? అది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ కాలనీలో వాటర్ సప్లై చేయాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. లేదు, కానీ మీ మొహానికి రాసుకునే పౌడర్లకి, మీ ఒంటి కొట్టుకునే సెంట్లకి, ఖరీదైన నగలకి, ఖరీదైన కారులో తిరగడానికి మాత్రం డబ్బుందా అని అడుగుతారు. ఉపన్యాసాలు వద్దు. మీరు ముందుకేస్తే మేము కొత్త స్టెప్పులు తీసుకుంటాం. ఏం తీసుకుంటారు? కొత్త స్టెప్పులు? अब नहीं बोलूंगा, करके दिखाऊंगा. अब जाता हूँ, फिर वापस आता हूँ. అయ్యగారు, అబ్బాయి ఏంటి కోపంగాని వెళ్తున్నాడు? ఏమో నాకు మాత్రం అర్థమై చేసిందా? ఆఖరిని మాత్రం జాతా హై ఆతా హై అన్నాడు. తుమ్ జావ్. అయ్యో, నీళ్ళు రావట్లేదేంటి? లక్ష్మి! ఏంటమ్మగారు, ఏంటి నీళ్ళు రావడం లేదు? మోటార్ రిపేర్ అమ్మా, చెన్నై గారి కింద రిపేర్ చేస్తున్నారు. అలాగా? ఎంతసేపు బాగు చేస్తారు? ప్రాణం ఉన్న పెళ్ళమే దారికి రావడం లేదు, ఇక ప్రాణం లేని ఈ మోటార్ ఏమొస్తుంది? నేను వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. నేను నీకంటే 5 నిమిషాలు ముందే వెళ్ళాలి, లేకపోతే ఎర్రసున్న చుట్టేస్తావు. వెంటనే స్నానం చేయకపోతే నాకు చిరాకు. 2 రోజుల నుంచి నీళ్లు లేక స్నానం చేయక కాలనీలో కార్మికులంతా చిరాకు మీద చిరాకు పడుతున్నారు. ఐసీ, అంటే వర్కర్స్ పడే బాధ ఏమిటో నాకు ప్రత్యక్షంగా చూపించడానికి తమరే ఈ పని చేశారా? నాకేం పని? నీ ఒళ్ళు కంపు కొడితే నాకే కదా నష్టం. రాత్రి మళ్ళీ నీ గదిలో పడుకోవాలి. మేనేజ్ లేదు. అల్లుడు శిష్య, అమ్మాయిని బాధ పెడితే పెట్టావు కానీ నాకు చెంబుడు నీళ్ళు ఇవే అని పుణ్యం ఉంటుంది. అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. మీకైతే ఈ వాషర్ బిగిస్తా, నిమిషంలో వస్తాయి నీళ్లు. మీరు వెళ్ళి ఆ పని మీద ఉండండి. థ్యాంక్స్ మేడం. ఈ మధ్య మీరు ఎప్పుడు చూసినా దిగులుగా కనపడుతున్నారు. అయినా రాజుని పెళ్లి చేసుకుని మీరు చాలా తప్పు చేశారు మేడం. షట్ అప్. నీ లిమిట్స్ దాటి మాట్లాడకు. సారీ మేడం. వచ్చిన పని చెప్పు. మిషనరీ వచ్చి వేర్ హౌస్ లో ఉంది. మీరే స్వయంగా వచ్చి సంతకం పెడితే కానీ డెలివరీ ఇవ్వరు. అలాగా? నేను వెంటనే బయలుదేరుతున్నాను. హలో రంగనాయకులు గారు. ఎస్. ఉమాదేవి బయలుదేరింది. వర్క్ ఫినిష్ చేసుకునే బాధ్యత మీది. ఓకే. కొత్త మిషనరీ డెలివరీ తీసుకోవడానికి ఉమాదేవి తనే స్వయంగా బయలుదేరింది. అది కనుక ప్లాన్ చేస్తే మన ఫ్యాక్టరీ ఆవరణలోనే మనం సమాధులు కట్టుకోవాలి. అది ఏ దారిలో మిషనరీ తెస్తుందో, ఏ దారిలో ఆ మిషనరీ నాశనం చేస్తావో ఆలోచించు. థ్యాంక్స్. మీరు వెళ్ళండి, నాకు నా సైట్ ఉంది. శభాష్ అల్లుడు శిష్య, శభాష్. ఓ వర్కర్ గా ఈ ఫ్యాక్టరీ ఆస్తిని కాపాడావు, ఓ భర్తగా నీ భార్య మానాన్ని కాపాడుకున్నావు. అందుకు నా హృదయపూర్వక సారీ మాస్టర్, ఆ పరిస్థితిలో నా భార్య కాదు, మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురున్నా సరే కాపాడేవాడిని. ఏది ఏమైనా నీ సాహసానికి మెచ్చి ఓ 25,000 బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ మాస్టర్. చూడండి మాస్టర్, మీ ఉన్నవాళ్ళ బడ్జెట్ లో ఏసీలు, మారుతి 1000 ఫారెన్ ట్రిప్లు ఉండొచ్చు. కానీ మా పేదవాళ్ళ బడ్జెట్ లో 2 పూట్ల భోజనం, గుక్కడి మంచినీళ్ళు ఉంటే చాలు. అందుకే మా లేబర్ కాలనీలో కుళాయిల కోసం ఈ 25,000 విరాళంగా ఇస్తున్నాను. పాపం మీ దగ్గర అంత డబ్బు లేదు కదా, దీనికి కూడా లాటరీ కొడుతున్నారు. మీరు ఇచ్చుకోలేరు, తీసుకుంటారా? ఏమిటయా నీ ఉద్దేశం? నువ్వు ఒక దానకర్ణుడివి, నా కూతురు ఒప్పిస్తున్నారు అనా? ఆఫ్టర్ ఆల్ ఒక వర్కర్ నువ్వే 25,000 రూపాయలు ఇస్తే ఓనర్స్ దానికి కనీసం 3 రెట్లు ఎక్కువ, అంటే 75,000. నీ తరఫున 75,000 ఇస్తున్నట్టు అక్కడ ప్రకటించేశాను. ఏమంటావు? నువ్వేమీ ఆలోచించకు, ఇది మన పరువు ప్రతిష్టల సమస్య. మీ ఇష్టం. అమ్మా ఒప్పేసుకుంది. ఓకే, గ్రాంటెడ్. అమ్మా అమ్మా, ఆ శుభకార్యం కూడా మీ చేతనే జరిపిస్తే చాలా సంతోషం అమ్మా. ఒప్పుకోండమ్మా, మీకు పుణ్యం ఉంటది. అలాగే. హలో మేడం గారు, ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. శభాష్. ఆ రోజు కాలేజీలో కుళాయిలు పెట్టించడానికి డబ్బు లేదన్నారు, మరి అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంట? దట్ ఈస్ లీడర్ రాజు. వస్తారు మేడం, లోపలికి వెళ్ళి పని చూసుకోవాలి. ఇదేమిటయ్యా దండ నాకు వేశావు? సొమ్మిచ్చింది అమ్మాయి.
ఆ హ్యాండ్కి సంపాదించడమే గాని దానం చేయడం తెలియదులేండి. అత్త సొమ్ము అల్లుడు బాగానే దానం చేస్తాడు. ఉమాదేవి గారు మాట్లాడాలి. సోదర సోదరి మండలారా, స్త్రీని కష్టపడితే ప్రళయం, స్త్రీ ఇష్టపడితే ప్రణయం. స్త్రీ కంటే తన గొప్పవాడని మగవాడు అనుకుంటాడు, కానీ అది పొరపాటు. ఎందుకంటే ప్రతి ప్రాణి పుట్టుకకు స్త్రీ కారణం. అంతెందుకు, భారత మాత అంటారు తప్ప భారత పిత అనరు, భూదేవి అంటారు తప్ప భూదేవుడు అనరు. ఇంకా చెప్పాలంటే గంగా, యమున, సరస్వతి, గోదావరి, కావేరి నదుల పేర్లు కూడా స్త్రీల పేర్లే. అంచేత వాళ్ళు స్త్రీని గౌరవించడం నేర్చుకోవాలని చెప్తున్నాను. మేడం గారు కాసేపు ఢమ్ ఢమ్ లాడించారు. చాలా బాగుంది, థ్యాంక్ యూ. గోదావరి, కృష్ణ, యమున, కావేరి అందమైన ఈ ఆడపేర్లున్న నదులన్నీ ఎన్ని హొయలతో ప్రవహించినా, ఎన్ని తూములు డ్యాములు దాటినా చివరికి కలవాల్సింది సముద్రంలోనే. అలాంటి సముద్రాన్ని సముద్రుడు అంటారే గాని సముద్రి అని ఆడపేరుతో పిలవరు. కనుక ఎప్పటికైనా ఆడది చేరుకోవాల్సింది మగవాడిలోనేనని గౌరవనీయులని మేడం గారు తెలుసుకుంటే మంచిది. ప్రతి ప్రాణి పుట్టుకకి ఆడది కారణం అన్నారు, నిజం. కానీ స్త్రీ క్షేత్రం అయితే పురుషుడు బీజం. విత్తనం లేనిదే ఎంత పాటిమట్టిలోనైనా మొక్క మొలవదన్న విషయం మేడం గారు గ్రహించాలి. ఇదిగో ఫోటోగ్రాఫర్, కొంచెం అందంగా తీవయ్యా బాబు. మా అమ్మాయి జీవితంలో చేసే మొదటి సత్కారం ఇది. అమ్మా భవాని, మొదటి బిందె నీ చేతితో తీసుకోమ్మా. రామ్మా.